జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది కిష్కింధ కాండం 42వ సర్గలో ఉన్నాం. సుగ్రీవుడు సుషేణుడు మొదలగు వారిని పశ్చిమ దిక్కునకు పంపుట. ఆ వానరులను దక్షిణ దిక్కునకు పంపించిన పిమ్మట సుగ్రీవుడు మేఘముతో సమానుడైన సుషేణునితో ఇట్లు పలికెను. సుగ్రీవుడు తారకు తండ్రి, తనకు మామగారు ఆయన భయంకరమైన పరాక్రమము గల సుషేణుని వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను. మరీచ మహర్షి కుమారుడు, సూరులైన వానర శ్రేష్ఠులతో కూడినవాడు, మహేంద్రునితోనూ గరుత్మంతునితోనూ సమానమైన కాంతి గలవాడు, బుద్ధి పరాక్రమములతో కూడినవాడు అయిన అత్యుష్మంతుడు అనే వానరుని మరీచి మహర్షి పుత్రులు మహాబలశాలులు అయిన అర్చిమాల్యులను అతని తమ్ములైన సమస్త వానరులను పశ్చిమ దిక్కునకు పంపెను. ఓ వానర శ్రేష్ఠులారా, మీరు 2,00,000 వానరులతో కలిసి వెళ్ళి సీత కొరకు వెతకండి. సుషేణుడు మీకు నాయకుడుగా ఉండును. సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్రచిత్ర దేశములను, విశాలములు సుందరములు అయిన గ్రామములను, విశాలమైన నగరములను, పున్నాగ వనమును, వకుళ వృక్షములతోనూ ఉద్దాలక వృక్షములతోనూ నిండిన మధ్య దేశమును, కేతక వనమును వెతుకుడు. చల్లని మంగళకరమైన జలముతో పశ్చిమ దిశగా ప్రవహించు నదులను, మునుల ఆశ్రమములను, అరణ్యములలోని పర్వతములను, అక్కడ ఉన్న మరుభూములను, చాలా ఎత్తుగా చల్లగా ఉన్న శిలలను, పర్వత సముదాయముచే ఆవృతమై ఉన్న ప్రవేశించుటకు కష్టమైన పశ్చిమ దిక్కును వెతకి తిములతోనూ మొసళ్లతోనూ నిండి ఉన్న పశ్చిమ సముద్రమునకు వెళ్ళుడు. పిమ్మట మీరు మొగలి తోపులలోనూ తమాల వనములలోనూ కొబ్బరి తోటల్లోనూ విహరింపుడు. అక్కడ సముద్ర తీరమునందున్న పర్వతముల యందు, వనముల యందు రమ్యమైన మురచీపత్తన, జటాపుర, అవంతి, అంగలేపాపురములలోనూ అలక్షిత వనములలోనూ అక్కడ విశాలములైన రాష్ట్రములలోనూ పట్టణముల్లోనూ సీతను రావణుని స్థానమును వెదకుడు. ఇక్కడ సింధు సాగరముల సంగమ స్థానమునందు 100 శిఖరములు గల మహావృక్షములతో నిండిన సోమగిరి అని పెద్ద పర్వతం ఉన్నది. అక్కడ రమ్యములైన చర్యల మీద రెక్కలతో ఎగురు సింహములుండును. అవి తిములను, మత్స్యములను, గజములను పట్టి తమ గోళ్లకు చేర్చుతుండును. నలువైపులా నీటితో నిండిన ఈ విశాల ప్రదేశంలో ఉన్న సింహముల నివాస స్థానముల దగ్గరకు పర్వత శిఖరముల యందు నివసించున్నవి, ఉరుముల వంటి ఘీంకారములు కలవి, తృప్తి చెంది గర్వించి ఉన్నవి అయిన ఏనుగులు సంచరించుతుండును. కామరూపులైన వానర్లు ఆకాశమును స్పృశించుతున్న విచిత్రమైన వృక్షములు గల దాని బంగారు శిఖరమును అంతనూ శీఘ్రముగా వెతకవలెను. వానర్లారా, మీరు అతడికి వెళ్ళి సముద్రంలో ఉన్న పారియాత్రా పర్వతం యొక్క 100 యోజనముల బంగారు అగ్రభాగమును చూడగలరు. అది మిరుమిట్లు గొల్పుతూ చూచుటకు కష్టముగా ఉండును. ఆ పారియాత్రా పర్వత శిఖరమునందు అగ్నితో సమానులు, భయంకరులు, స్వేచ్ఛా రూపము గలవారు, తపశ్శాలులు అయిన 24 కోట్ల గంధర్వులు నివసించుతున్నారు. నలుమూలలా వ్యాపించి ఉన్న అగ్నిజ్వాలలతో సమానులైన వారి దగ్గరకు భయంకరమైన పరాక్రమం గల వారైనను మీరెవ్వరూ వెళ్ళకూడదు. వానరులెవ్వరూ ఆ ప్రదేశమునందు ఏ ఫలములను గ్రహించకూడదు. మహాబలవంతులైన ఆ వీరులు ఎదిరింప శక్యము కానివారు, భయంకరమైన పరాక్రమము గలవారు. అక్కడ ఉన్న ఫలములను రక్షించుతుందురు. అక్కడ మీరు ప్రయత్నపూర్వకముగా సీతను వెతకవలను. వానరులుగా ప్రవర్తించు వారికి అక్కడ గంధర్వుల నుండి ఏ మాత్రమూ భయము లేదు. ఓ వానర్లారా, అక్కడ వైఢూర్యమణి వంటి కాంతి గల వజ్రము ఆకారములో ఉన్న 100 యోజనముల ఎత్తుగల వజ్రమను శోభాయుక్తమైన మహాపర్వతమున్నది. అది అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నిండి ఉండును.
దాని గుహలను ప్రయత్నపూర్వకముగా అన్వేషించవలను. సముద్రము 4వ వంతు భాగములో చక్రవంతము అను పర్వతం ఉన్నది. దాని మీద విశ్వకర్మ 1000 అంచులు గల చక్రమును నిర్మించను. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ చక్రమును రక్షించుతున్న హయగ్రీవుడు అను దానవుని చంపి వాని నుండి చక్రమును, పంచజనుని చంపి వాని నుండి శంఖమును గ్రహించెను. అక్కడ అందమైన చర్యలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు రావణుని కోసము, సీత కోసము వెతుకుడు. చాలా లోతైన సముద్రములో 64 యోజనముల దూరం వ్యాపించి బంగారు శిఖరములు గల వరాహము అను పర్వతం ఉన్నది. అక్కడ ప్రాగ్జ్యోతిషమను బంగారు పట్టణం ఉన్నది. ఆ పట్టణములో నరకుడు అను దుష్టబుద్ధి గల దానవుడు నివసించుతున్నాడు. అక్కడ అందమైన చర్యలందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు రావణుని, సీతను వెతుకుడు. బంగారు గుహా మధ్య ప్రదేశములు గల ఆ వరాహ పర్వతమును దాటి తరువాత జలపాతములతోనూ సెలయాళ్లతోనూ నిండిన సర్వసవర్ణమను పర్వతం ఉన్నది. గజములు, వరాహములు, సింహములు, పెద్ద పులులు ఆ పర్వతమునకు అభిముఖముగా నలువైపులా నిలిచి ప్రతిధ్వని చేత గర్వించినవై ఎల్లప్పుడూ గర్జించుచుండును. అక్కడ మేఘమను పర్వతం ఉన్నది. దానిపైననే ఆకుపచ్చని గుర్రములు కలవారు, శ్రీమంతుడు, కాకాసురుని సంహరించినవాడు అయిన మహేంద్రునకు దేవతలు రాజ్యాభిషేకం చేసిరి. మీరు మహేంద్రుడు పాలించుతున్న మేఘపర్వతము దాటి 60,000 బంగారు పర్వతములకు వెళ్ళుడు. అన్ని వైపులా ఆ పర్వతములు బాలసూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచుండును. బాగా పుష్పించిన బంగారు వృక్షములతో శోభించుచుండును. ఆ పర్వతముల మధ్య పర్వతరాజైన మేరు పర్వతము అనే ఉత్తమమైన పర్వతం ఉన్నది. పూర్వము సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతమునకు వరమునిచ్చెను. సూర్యుడు మేరు పర్వతముతో ఇట్లు చెప్పెను: నా మీద ఉన్న ప్రతి వస్తువు నా అనుగ్రహము వల్ల రాత్రింబగళ్ళు బంగారు వర్ణము కలది అగును. నీపై నివసించు దేవ గంధర్వ దానవుల వర్ణము ఎర్రగాను బంగారు వర్ణము వలెను ఉండును. విశ్వే దేవతలు, అష్ట వస్తువులు, సప్త మరుత్తులు, ఇతర దేవతలు పశ్చిమ సంధ్యా సమయమునందు ఉత్తమ పర్వతమైన ఆ మేరువును చేరి సూర్యుని సేవింతురు. సూర్యుడు వారి చేత పూజింపబడి సకల ప్రాణులకు కనబడకుండునట్లు అష్టాద్రికి వెళ్ళెను. సూర్యుడు ఆ మేరువు నుండి 10,000 యోజనముల దూరంలో ఉన్న అస్తాగ్రిని అర్ధ ముహూర్త కాలములో శీఘ్రముగా చేరును. విశ్వకర్మ దాని శిఖరం మీద సూర్యుని వలె ప్రకాశించుతున్న దివ్యమైన మహాభవనమును నిర్మించెను. అది ప్రాసాదముల సముదాయములతో నిండి ఉండును. అనేక విధములైన పక్షులతో నిండిన విచిత్రములైన వృక్షములతో ప్రకాశించుతున్న ఆ దివ్య భవనము పాశము హస్తమునందు గల మహాత్ముడైన వరుణుని నివాసము. ఆ మేరు అస్తాద్రుల మధ్య 10 తెలలు గల పెద్ద బంగారు తాటి చెట్టు ఉన్నది. దాని చుట్టూ ఉన్న వేదిక చిత్రముగా ఉండును. మీరు ఆ అన్ని దుర్గములలోనూ, సరస్సులలోనూ, నదులలోనూ, ఆయా స్థలములలో రావణుని కోసము, సీత కోసము వెదుకుడు. ఆ ప్రాంతమునందు ధర్మమును తెలిసినవాడు, తపస్సు చేత పవిత్రమైన వాడు, బ్రహ్మదేవునితో సమానుడైన మేరు సావర్ని నివసించున్నాడు. మీరు సూర్యునితో సమానుడైన ఆ మేరు సావర్ని మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి సీతను గూర్చిన వార్తను ప్రశ్నించుడు. సూర్యుడు పగటి భాగమునందు ఇంతవరకు ఉన్న ప్రదేశమునందు ప్రాణులకు చీకటి లేకుండానట్లు చేసి అష్టాద్రిని చేరును. సీతను, రావణుని నివాసమును గూర్చి తెలుసుకొని అష్టాద్రి వరకు వెళ్ళి మాసము నిండగానే రండి. మాసము దాటి ఉండకూడదు. అట్లున్నవానికి మరణదండనము విధించబడును. సూర్యుడైన మా మామగారు మీతో వచ్చును. మీరు ఇతను చెప్పినదంతా విని ఇతని ఆజ్ఞ ప్రకారం చేయవలను. మహాబాహువు, మహాబలశాలి అయిన ఈ సుషేణుడు నాకు మామ అగుటచే పూజ్యుడు. పరాక్రమవంతులైన మీరందరూ కూడా కార్య వ్యవస్థలో సమర్థులే అయినను ఈ సుషేణుని వ్యవస్థాపకునిగా ఉంచుకొని పశ్చిమ దిక్కు వెతుకుడు. అమితమైన తేజస్సు గల ఆ శ్రీరాముని భార్యను చూడగలిగినతో అతడు చేసిన ఉపకారమునకు
ప్రత్యుపకారము చేసి కృతకృత్యులము కాగలము. నేను చెప్పినది కాక ఈ కార్యమునకు లాభకరమైన ఇతరమైనది ఏదైనా ఉన్నచో దేశకాల ప్రయోజనములకు అనుగుణంగా మీరే నిర్ణయించి ఆ కార్యమును చేయుడు. పిమ్మట సుషేణుడు మొదలైన ఆ వానరులందరూ సుగ్రీవుని మాటలు శ్రద్ధతో విని అతని అనుజ్ఞ గైకొని పశ్చిమ దిక్కునకు వెళ్ళిరి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 42వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.